గుడ్ మార్నింగ్. వినిపించట్లా? గత 1 month నుంచి స్లీప్లెస్ నైట్స్, జస్ట్ 4 hours పడుకున్నా, ఎగ్జామ్స్, ఆఫీస్ వర్క్స్, చాలా టైర్డ్గా ఉన్నా. మీరు యాక్టివ్గా లేకపోతే నాకు నిద్ర వస్తుంది. మళ్ళీ గుడ్ మార్నింగ్ GSKM. Let's introduce to our freshers about our college. Our college is established in the year 1983. We are having 40 years of great culture to our college, and our college is established by Sarada Rao garu and was led by my father Srinivas. మన కాలేజ్ గురించి చెప్పాలంటే ఈ 40 years చరిత్రలో మనకి వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ ప్రిన్సిపల్ మధుసూదన్ రావు గారు. 34 years of experience ఉంది ఆయనకి. సార్ ప్లీజ్ ప్లీజ్. I'll give you few tips. So live your life. కాలేజ్ డేస్ అనేది చాలా వాల్యుబుల్. మనం ఇప్పుడు ఏం చేసినా, ఎంత ఎంజాయ్ చేసినా ఈ డేస్లోనే చేస్తాం. తర్వాత మనకంటూ బిజీ అయిపోతాం. ఇప్పుడు నేను ఉన్నానంటే 24 గంటలు పరిగెడుతూనే ఉన్నా. సో ఐఎమ్ రన్నింగ్ అరౌండ్ 24 hours. మీన్స్ కాలేజ్ అని, నా ఆఫీస్ అని, స్టడీస్ అని. సో తర్వాత మీకు ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు. ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడే చేయాలి. సో లివ్ యువర్ లైఫ్ నౌ అండ్ క్రియేట్ మెమరీస్ హియర్. వాట్ ఎవర్ మెమరీస్ యు ఆర్ క్రియేటెడ్, సో అది కాలేజ్లోనే. నాకేమన్నా నేను 40 years నాకు మెమరీస్ ఏమైనా ఉన్నాయంటే నాకు కాలేజ్లో మెమరీసే ఉంటాయి. సో ఏదన్నా మెమరీస్ కావాలంటే ఇక్కడే క్రియేట్ చేసుకోవాలి. సో కాలేజ్కి వచ్చి మీరు సబ్జెక్ట్తో పాటు మీరు లైఫ్ కూడా లీడ్ చేయండి. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూటిలైజ్ యువర్ టైం ప్రొడక్టివ్లీ. మీ టైంని ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. యాక్చువల్గా ఏంటంటే మీ కాలేజ్కి వచ్చాక మీరు చాలామందితో కలుస్తారు. యూఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఈవెంట్స్, సో లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో అది ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి. ఐ మీన్ టు సే, ఇప్పుడు సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయొచ్చు, లేకపోతే కేసెస్ గురించి డిస్కస్ చేయొచ్చు, కేస్ లాస్, ఏఆర్స్, అండ్ మీ సబ్జెక్ట్ ఎలాగా ఇంప్రూవ్ అవ్వాలో డిస్కస్ చేయొచ్చు. అంతేగాని ఏమే మీకు తెలుసా డైరెక్టర్ లాగంట, అది కాదే ప్రిన్సిపల్ ఇలాగంట, అవునరా నాకు తెలుసు నాకు జరిగిందంట, ఇలాంటి చెత్త డిస్కషన్లో ఇన్వాల్వ్ అవ్వకండి. సో యూటిలైజ్ యువర్ టైం ప్రొడక్టివ్లీ అండ్ వాట్ ఎవర్ లైఫ్ గివ్స్ యూ యాక్సెప్ట్ ద సేమ్. సో ఏదైతే లైఫ్ మీకు ఇచ్చిందో నాకు ఇలాగే ఎందుకు జరిగింది అన్న దానికంటే ఫ్యూచర్ ఎలా ఉండాలన్నది కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ యూ నీడ్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. నో బడీ విల్ సపోర్ట్ యూ. ఓకే, మీకు కష్టం వచ్చినా, మీరు అచీవ్ చేసినా, ఏం చేసినా మీకు మీరే సపోర్ట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ ఫర్ సీనియర్స్ వాట్ ఐ లవ్ టు సే ఇస్, సీనియర్స్ అంతా మీరు ఇక్కడ కంప్లీట్ చేసి మీరు ఏ ప్రొఫెషన్లో సెట్ అయినా బీ ఆన్ ద సేమ్ బెంచ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడన్నా పొలం కొన్నామంటే, లేకపోతే సైట్ కొన్నామంటే కొన్నాళ్ళయ్యాక అది డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. అదే ప్రొఫెషన్ కూడా మీరు స్టార్ట్ చేసిన ప్రొఫెషన్లోనే నేర్చుకోవాలి. రిగార్డింగ్ ద డ్రెస్ ఎథిక్ అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ అండ్ హ్యాండ్ షేకింగ్, ఇవన్నీ మీరు మార్చుకోవాలి. అంటే ఇది మార్చుకుంటేనే మీ వే ఆఫ్ లైఫ్ మారుద్ది. అండ్ మోర్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పంక్చువాలిటీ. సో నాకు ఆర్గనైజర్స్ కాల్ చేసి, సార్ చీఫ్ గెస్ట్ మీరే కాబట్టి 9కి వచ్చేసేయండి సార్, 9కి స్టార్ట్ అయిపోద్ది, మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అన్నీ చేసుకోవాలి అని చెప్పారు. సో నేను ఆర్గనైజర్స్కి ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే స్టార్ట్ అయిందమ్మా, ఎప్పుడు రావాలి ఏంటి అంటే మేము ఫోన్ చేస్తాం సార్, అలా 10:30 చేశారు. సో మీలో మీకు పంక్చువాలిటీ ఉండాలి. ఆ పంక్చువాలిటీ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? కాలేజ్లో స్టార్ట్ అవుద్ది. కాలేజ్ నుంచి ఎక్కడ స్టార్ట్ అవుద్ది? మీరు మార్నింగ్ 9కి కాలేజ్ అయితే 10 to 9 కల్లా కాలేజ్లో ఉండాలి. అంతేగాని 10:40కి 11:40కి నాకు చాలా పనులు ఉన్నాయి, ఇలా ఇదే రావడం ఎక్కువ అన్నట్టు బిహేవ్ చేయకుండా ఉంటే, పంక్చువాలిటీ నేర్చుకుంటే
సో ఫ్యూచర్లో మీకు అన్నీ ఉపయోగపడతాయి. సో దిస్ ఆర్ ద అడ్వైసెస్. అందరూ బాగా ఎంజాయ్ చేయండి అండ్ ఇంటికి బాగా వెళ్ళండి, వెళ్ళాక మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.